విశాఖ పశ్చిమ నియోజకవర్గ జీవీఎంసీ 62వ ప్రకాశ్ నగర్ శ్రీ శివరామకృష్ణ ఆలయ ప్రాంగణంలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీరామ కళ్యాణ మహోత్సవం 9 రోజులు జరిపించుటకు ఆలయ కమిటీ వారు నిర్ణయించారు. ఈ రోజున శ్రీరామ సీతా కళ్యాణం నిమిత్తం పసుపు కుంకుమను ముత్తైదువులతో కొనిపించి దేవునికి పెట్టి అనంతరం పసుపు కుమ్మలను స్త్రీలను దంచి విఘ్నేశ్వర బియ్యమును కట్టి ఉరుపురాటను ఆలయ ప్రథమ పూజారి స్త్రీలు భక్తులు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో వేయడం జరిగింది. కార్యక్రమానికి పరిసర ప్రాంతాల భక్తులు స్త్రీలు ఆలయ కమిటీ వారు పాల్గొని అత్యంత ఘనంగా కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని చేపట్టారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీరామ నవమి కార్యక్రమాన్ని ఈరోజు మొదలు పెడుతున్నామండి. ఈరోజు శుభప్రదంగా రాట వేసే కార్యక్రమాన్ని, పసుపు దంచే కార్యక్రమాన్ని మహిళలంతా వచ్చారు. పసుపు దంచే కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఈరోజు రాట కార్యక్రమం ఉంటుందండి. ఈ రోజుతో స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మొదలవుతుంది. అలాగే ఇవాళ రేపు ఆదివారం నాడు శ్రీరామ కళ్యాణ మహోత్సవం కార్యక్రమం ఆదివారం మన శివరామకృష్ణ ఆలయంలో రంగరంగ వైభవంగా జరుగుతుందండి. అలాగే ఆ రోజు మధ్యాహ్నం అందరికీ అన్న సమారాధన కార్యక్రమం కూడా ఉంటుందండి. ఇది మన ఆలయంలో చాలా ఏళ్లుగా సాంప్రదాయప్రదంగా వస్తున్న కార్యక్రమం అండి. ఇది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ శ్రీరామచంద్రమూర్తి వారి కృపల్లో ఆశీర్వాదాలు తీసుకుంటారని మరీ ప్రార్థిస్తున్నామండి. అలాగే ఆదివారం మధ్యాహ్నం జరిగే అన్న సమారాధన కార్యక్రమానికి, అలాగే కళ్యాణ కార్యక్రమానికి భక్తులందరూ హాజరయ్యి ఆ స్వామివారి ఆశీర్వాదాలు పొందగలరని మరీ ప్రార్థిస్తున్నామండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మా గ్రామం అయిన ప్రకాశ్ నగరంలో శ్రీ శివరామకృష్ణాలయం నిర్మాణం 1970లో జరిగిందండి. మరి అప్పటి నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. అలాగే ఆ తదుపరి కూడా శివుడు, రాముడు, కృష్ణుడు కాకుండా మేము ముందు వినాయకుడుని మా గ్రామంలో ప్రతిష్ఠ చేసుకున్నాము. ఆ వినాయకుడి తర్వాత మళ్ళీ షిరిడి సాయిబాబా, అలాగే మాతా అఖిలేండేశ్వరి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి, మొత్తం 11 దేవాలయాలుగా ఈ ప్రాంగణం వెలిసిందండి. ఈ శ్రీరామనవమి గత 50 సంవత్సరాలుగా కూడా మేము ప్రకాశ్ నగరంలో ఈ శివరామకృష్ణాలయంలో జరుపుతున్నామండి. మరి ఇక్కడ శ్రీరామచంద్రుల వారిని కొలుతున్న వారికి కొంగు బంగారమై ప్రజలంతా కూడా హ్యాపీగా సంతోషంగా ఉన్నారండి. ప్రకాశ్ నగరంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా శ్రీ సీతారాముల వారిని, అలాగే శివుని కృష్ణుని కూడా, శివరామకృష్ణుల ముగ్గురిని కూడా, వినాయకుని కూడా అలా కొలుచుకుంటూ ప్రకాశ్ నగరంలో మాత్రం ఈరోజు స్థానికంగా ఉన్న వాళ్ళే కాకుండా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ శ్రీనివాసం ఏర్పాటు చేసుకొని హ్యాపీగా సంతోషంగా జీవిస్తున్నారండి. ఇది ఇక్కడ మా దేవాలయానికి వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయుర్వేద ఐశ్వర్యాలతో బాగా ఆనందంగా ఉంటున్నారని మాత్రం నేను చెప్పగలుగుతున్నాను.